హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టబోతున్నారా? ఇప్పటికే గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కొని బాధపడుతున్న ప్రయాణికులు ఇక మీదట వేగంగా ప్రయాణించబోతున్నారా? డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ ఐటీ కారిడార్ ట్రాఫిక్కు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఐటీ కారిడార్లో ప్రతిరోజు ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు భారీగా ఊరట కలగనుంది. బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు కొత్తగా 10 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు హెచ్ఎండిఏ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో ముఖ్యంగా బంజారాహిల్స్, ఫిల్మ్నగర్, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో జనం పడుతున్న ఇబ్బందులు మనందరికీ తెలిసిందే. ఈ సమస్యకు పరిష్కారంగా ఐటీ కారిడార్లో ఏర్పడుతున్న భారీ ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిలింనగర్, జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు, టీ హబ్ మీదుగా గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు మొత్తం 10 కిలోమీటర్ల పొడవున 6 లైన్లతో ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మెహదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఉన్న పీవీ ఎక్స్ప్రెస్ వే తరహాలోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉండనుంది. సుమారుగా 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రతిపాదించారు. అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాస్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కన్సల్టెన్సీని నియమించింది. ఈ బృందం రూట్ డిజైన్ ఇంకా భూ సర్వేకి సంబంధించిన అధ్యయనం మొదలుపెట్టింది. సర్వే పూర్తయిన వెంటనే డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎలాంటి ప్రయోజనాలుంటాయి అనే విషయం చూస్తే ఐటీ కారిడార్ నుంచి సిటీలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణం ఇప్పుడున్న దానికంటే వేగంగా మారుతుంది. ఓఆర్ఆర్ నుంచి సిటీలోకి రాకపోకలు మరింత సులభతరమవుతాయి. అలాగే బంజారాహిల్స్ గచ్చిబౌలి మార్గంలో ట్రాఫిక్ ఒత్తిడి భారీగా తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ అభివృద్ధిని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ ట్రాఫిక్ సమస్యలకు చాలా వరకు పరిష్కారంగా మారనుంది. ఐటీ కారిడార్లో వందలాది కంపెనీలు, లక్షలాది ఉద్యోగులు ప్రయాణించే ఈ మార్గంలో కొత్త కనెక్టివిటీ ఏర్పడితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆశించిన గడువుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ రవాణా వ్యవస్థ మరింత ఆధునికరంగా, మరింత వేగంగా మారనుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.